హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫ్ ది ఇండియా అప్డేట్. సారీ, యాక్చువల్గా ఈరోజు నిన్న రిజల్ట్స్ అయితే డిక్లేర్ అయితే అవుతాయి అనుకున్నాం. బట్ వన్ టైం ఛాన్స్ ఎగ్జామినేషన్స్ కానీ ఏదైనా ఒక రిజల్ట్స్, బట్ ఈ నిన్న మాత్రం రిజల్ట్స్ అయితే డిక్లేర్ కాలేదు. అండ్ చాలామంది అడుగుతున్నారు ఎగ్జాక్ట్గా ఎప్పుడు వస్తాయి అని రిజల్ట్స్. సో ఎగ్జాక్ట్గా మనం చెప్పలేము, బికాజ్ వాళ్ళు లైక్ 2 days బ్యాకే చెప్పారు మాకు ఈ వన్ టైం ఛాన్స్ ఎగ్జామినేషన్స్ అనేది 2 days రిలీజ్ చేస్తామని. బట్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్లో ఈ రిజల్ట్స్ అయితే డిక్లేర్ కాలేదు. మీరు ఆల్రెడీ చూసినట్టయితే. సో మ్యాక్సిమం మనకి రిజల్ట్స్ అనేది చాలా పెండింగ్లో ఉన్నాయి. సో మీరు ఏం బాధపడకండి. అండ్ ఈ సెట్స్లో ఉంటాయి చూడండి, ఈ ఎంటెక్ కానీ ఎంబీఏ కానీ అండ్ వేరే అబ్రాడ్ యూనివర్సిటీకి వెళ్ళే వాళ్ళు కూడా. సో జేఎన్టీహెచ్ వాళ్ళ కోసం దృష్టిలో పెట్టుకొని ఈ రిజల్ట్స్ అనేది చాలా ఫాస్ట్గా డిక్లేర్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఈ మంత్లో మనకి మోస్ట్లీ అన్ని రిజల్ట్స్ అయితే డిక్లేర్ అవుతాయి. సో కమింగ్ అబౌట్ వన్ టైం ఛాన్స్ ఎగ్జామినేషన్స్ కూడా మేబీ దేర్ ఈజ్ అ ఛాన్స్ ఆఫ్ డిక్లేరింగ్ ఈరోజు కూడా డిక్లేర్ కావచ్చు. సో యాక్చువల్గా నిన్న మీరు చూసుకున్నట్టయితే ఈ సర్వర్స్ అనేది యాక్టివేట్ అయ్యాయి. సర్వర్స్ అనేది స్లో అయ్యాయి, మళ్ళీ తర్వాత ఆఫ్టర్ 8 or 9 మళ్ళీ యాక్టివేట్ అయ్యాయి. బట్ యాక్చువల్గా నిన్న డిక్లేర్ అవుతాయి అనుకున్నాం, బట్ డిక్లేర్ చేయలేదు. మేబీ ఈరోజు చేయొచ్చు. సో మోస్ట్లీ ఈరోజు ఆర్ ఈ మండే ఆర్ ట్యూస్డే లోపు ఏదో ఒక రిజల్ట్స్ అయితే డిక్లేర్ అవుతాయి. అండ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ వన్ ఆఫ్ ద రిజల్ట్ విల్ బీ అవుట్. ఐదర్ ఇట్ ఈస్ వన్ టైం ఛాన్స్ ఎగ్జామినేషన్ ఆర్ 2-1 ఆర్ 4-1 అయితే మనకి నెక్స్ట్ వీక్లో వస్తాయి మనకి నెక్స్ట్ వీక్లోనే వస్తాయి. అండ్ బీ ప్రిపేర్డ్ ఫర్ ఎనీథింగ్. సో మోస్ట్లీ ఏదో ఒక రిజల్ట్ విల్ బీ అవుట్ వితిన్ 2-3 days, లైక్ ఇన్ సండే, మండే అండ్ ట్యూస్డే. సో సండే రిజల్ట్స్ వస్తాయని అనుకోవచ్చు. సో మనకి ప్రీవియస్లా లైక్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి అనుకుంటా, జనవరి ఆర్ నవంబర్. సో వాళ్ళు అయితే అన్ని రిజల్ట్స్ అయితే సండేనే డిక్లేర్ చేశారు. సో ఐ హోప్, సో మోస్ట్లీ హోప్ ఏంటంటే ఫస్ట్ వన్ టైం ఛాన్స్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ రిలీజ్ అవుతాయి, దాని తర్వాత 2-1, 2-2 రిలీజ్ అవుతాయని. సో మోస్ట్లీ ఈ 2-3 daysలో వన్ టైం ఛాన్స్ కనుక రిలీజ్ అయితే మనకి నెక్స్ట్ వీక్లో కొన్ని హాలిడేస్ ఉన్నాయి కదా, ఆ హాలిడేస్తో ఈ 2-1, 2-2 మాత్రం మ్యాక్సిమం ఫ్రైడే ఆర్ సాటర్డే హాలిడే ఉంటుంది. ఫ్రైడే లోపు మీకు డిక్లేర్ అయ్యే ఛాన్స్ ఉన్నది ఈ 1-2-1 ఎగ్జామినేషన్. ఆర్ ఎల్స్ కాకుంటే అది సెకండ్ వీక్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో దిస్ ద అప్డేట్. ఆఫ్టర్ రాఖీ తర్వాత కూడా డిక్లేర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో దిస్ ద అప్డేట్ గైస్. సో మీకైతే మ్యాక్సిమం ఈ రిజల్ట్స్ అయితే డిక్లేర్ అవుతాయి 12th లోపు ఆఫ్ 2-1, 2-2 రిజల్ట్స్. అండ్ 4-1 వచ్చేసి దాని తర్వాతనే డిక్లేర్ అవుతాయి 12 తర్వాత. సో దిస్ ద మేజర్ అప్డేట్స్ దట్ ఐఎమ్ గివింగ్. సో వన్ టైం ఛాన్స్ వితిన్ 2-3 days ఇట్ విల్ అనౌన్స్. అండ్ ఆఫ్టర్, సో మనకి 2 daysలో వన్ టైం ఛాన్స్ ఎగ్జామినేషన్ రిలీజ్ అయిందనుకో, దాని తర్వాత 2-1, 2-2 ఎగ్జామ్స్ అయితే రిలీజ్ అవుతాయి. దాని తర్వాత 4-1 అవుతాయి. అండ్ దాని తర్వాత థర్డ్ ఇయర్ అవుతాయి. దాని తర్వాత ఈ 1-1 ఫస్ట్ ఇయర్ అయితే రిజల్ట్స్ అవుతాయి. సో 4-2 అడ్వాన్స్ ఆర్సీ ఎప్పుడంటే మ్యాక్సిమం ఇది కూడా 12th or 15th లోపు మనకైతే డిక్లేర్ చేసే ఛాన్స్ ఉన్నాయి. సో మేబీ ఏ రిజల్ట్స్ ముందు వస్తుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ వన్ టైం ఛాన్స్ వస్తాయని అనుకుంటున్నాను. దాని తర్వాత 2-1, 2-2. సో డోంట్ బీ వరీ అబౌట్ దిస్. మనకి మ్యాక్సిమం ఆగస్ట్ 3rd or 4th వీక్ లోపు అన్ని రిజల్ట్స్ అయితే డిక్లేర్ అవుతాయి. ఇంక్లూడింగ్ 4-2 అడ్వాన్స్ సప్లీ మాత్రం కొంచెం టైం పడుతుంది. సెప్టెంబర్ లెక్కల ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్లో డిక్లేర్ అవుతాయి. బికాజ్ మనకి ఎగ్జామ్స్ అనేది 23కే స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో కొంచెం టైం పడుతుంది. బీ పేషెంట్ ఫర్ దాట్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.